మీకు ఎప్పుడైనా అనిపించిందా మనుషులు మిమ్మల్ని యూజ్ చేసి రిజెక్ట్ చేస్తారు? మిమ్మల్ని ఎంత కాలం అయితే యూజ్ చేయాలి, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నిటిని యూజ్ చేసుకొని ఇంకా ఎప్పుడైతే మీతో పని అయిపోయింది అప్పుడు మిమ్మల్ని వదిలేశారా? రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ చేయబడ్డారని బాధపడుతున్నారా? రిజెక్ట్ చేయబడ్డారని ఆ ట్రామాలో నుంచి బయటికి రాలేకపోతున్నారా? అయితే గాడ్ హ్యాస్ అ వర్డ్ ఫర్ యూ. యోర్ రిజెక్షన్ ఈజ్ అ నెక్స్ట్ స్టెప్ ఫర్ యోర్ ప్రమోషన్. నువ్వు ఎప్పుడైతే రిజెక్ట్ అవ్వబడతావో, ఎప్పుడైతే నువ్వు జీవితంలో నువ్వు రిజెక్షన్ ని ఫేస్ చేస్తావో, ఆ రిజెక్ట్ చేయబడిన తర్వాత దేవుడు నిన్ను ఒక ప్రమోషన్ వైపుకి తీసుకెళ్తున్నాడు. ఈస్ గోయింగ్ టు గివ్ యూ a greater promotion. God is going to take you towards a step of promotion. He is going to promote you. ఈ రోజున మీ రిజెక్షన్ మీ లైఫ్ ని డిసైడ్ చేయదు. మీ రిజెక్షన్ మీ పరిస్థితిని డిసైడ్ చేయదు. God is going to decide. అసలు మనము యూజ్ అవ్వబడుతున్నాం అంటే there is some value in us. మనలో ఏమీ లేకపోతే ఎవరైనా మనల్ని ఎందుకు యూజ్ చేస్తారు? Maybe you are rejected by people, but you are selected by God. God has selected you. ఆయన నీ కోసము ఒక మంచి భవిష్యత్ని, ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు ఆయన వైపు చూస్తున్నావా లేదా అనేదే